యాక్షన్ క్రైమ్ రొమాంటిక్ డ్రామాకు వచ్చిన సినిమా శ్రీనివాస్ మంగాపురం. ఆర్ఎక్స్ 100 మంగళవారం లాంటి విజయవంతమైన సినిమాలు అందించిన అజయ్ భూపతి సినిమాకి దర్శకుడు. మ్యూజిక్ తమిళ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ అందించారు. జమినీ కిరణ్, సి అశ్విని దత్తులు నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరో హీరోయిన్లుగా ఇందులో నటించారు. కోర్స్ జయకృష్ణకి ఇది ఫస్ట్ సినిమా. ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సీను తిరుపతి వస్తాడు, మంగా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇక్కడ సీను అంటే జయకృష్ణ, మంగా అంటే రషా తడాని. ప్రేమించిన ప్రాసెస్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి వస్తుంది, అది బాగుంటుంది. ఆ సీను ఎందుకు తిరుపతి వచ్చాడు, వాళ్ళిద్దరూ ప్రేమలో పడటమే ఆలస్యం అనుకునే లోపే ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. కానీ సీను మాత్రం మంగ తనదే అంటాడు. ఇంతకీ సీనుని మంగ ప్రేమించిందా లేదా, అసలు శ్రీను తిరుపతికి ఎందుకు వచ్చాడు, అతని గతం ఏంటి, సీను వెంకటప్పయ్య నాయుడు మధ్య సంబంధం ఏంటి, ఈ విషయాలు మొత్తం కూడా తెరపై చూడాల్సిందే. సో శ్రీనివాస మంగాపురం సంబంధించినటువంటి పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఒకసారి చూద్దాము. ట్రైలరు టీజర్లో కొంచెం నెగిటివ్ అనిపించినా సరే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారు. ఇక జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ పర్లేదనిపించింది. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి కీ రోల్ ప్లే చేసింది. చాలా సీన్స్ ఎలివేట్ చేయడానికి ఉపయోగపడింది. కొన్ని సాంగ్స్ చిత్రీకరణ, వచ్చే టైమింగ్, సినిమాలో వచ్చే టైమింగ్ మాత్రం బాగుంటుంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా అదిరిపోద్ది. సెకండ్ హాఫ్లో మోహన్ బాబు ఎంట్రీ సూపర్గా ఉంటుంది. ఆయన లుక్స్ అదిరిపోతాయి. కానీ ఆ పాత్ర ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రీ ఇంటర్వల్లో వచ్చే ఫైట్ సీన్ కావచ్చు, సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి, సినిమాకి అదిరిపోతాయి, చూడటానికి కూడా బాగుంటాయి. ఇక నెగిటివ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ మొత్తం బాగా సాగిపోతుందనే ఫీలింగ్ అయితే వస్తుంది చూసే ఏ ప్రేక్షకుడికైనా సరే. ఇంటర్వల్ బ్యాంగ్ వరకు కూడా అది కొనసాగుతుంది, ఆ టెంపో కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ వల్ల సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చామనే ఫీలింగ్ కూడా రావచ్చు. స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చాలా సినిమాల రిఫరెన్సు మనకి ఆ సినిమా సెకండ్ హాఫ్ చూస్తుంటే అనిపిస్తూ ఉంటుంది. సపోజ్ సాయి ధరమ్ తేజ్ యాక్ట్ చేసిన తేజ్ ఐ లివ్ అనే సినిమా కూడా కొంత కనిపిస్తుంది మనకి, విజువలైజ్గా మనకు అనిపిస్తుంది, ఓహో ఇది అక్కడ టచ్ చేశారు కదా అని. సో సెకండ్ హాఫ్ కొంచెం పూర్తిగా తడబడిపోయాడనే ఫీలింగ్ వస్తుంది. మొత్తం దాదాపు 10 సాంగ్స్ దాకా ఉన్నాయి. అంటే 10 సాంగ్స్ చిన్న చిన్న బిట్లు అయినా సరే 10 సాంగ్స్ దాకా ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే కరెక్ట్ ప్లేస్మెంట్లో ఉన్నాయి అనిపిస్తుంది మనకి. మిగతా అనవసరంగా పెట్టారే అనే ఫీలింగ్ అయితే వచ్చే అవకాశం స్పష్టంగా అనిపిస్తుంది. అవి కొంత కనెక్ట్ అయ్యేలాగా కూడా ఉండవు. డ్రాగ్ చేశారనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది, అదే సాగదీశారనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది ఓ మైనస్. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం కుటుంబంతో సహా కలిసి వెళ్ళి, ఎవరైతే ఆ మహేష్ బాబు కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సరే ఎంకరేజ్ చేద్దాం చూద్దాం అనుకునే వాళ్ళకైతే ఇది మంచి సినిమా అని అనుకోవచ్చు. సో ఓవరాల్గా శ్రీనివాస మంగాపురం రివ్యూ మాత్రం కొంత యావరేజ్, ఎబో యావరేజ్ అట్లా ఆ టైప్లో ఉంటుంది. కానీ సూపర్ డూపర్ హిట్ అయితే మనం అనలేము. ఎందుకంటే ఓకే అట్లా నడిచిపోద్ది అన్నట్టుగా ఉంటుంది. అజయ్ భూపతి టేకింగ్, ఆ షార్ట్స్ కానీ మేకింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. ఎందుకంటే జమినీ కిరణ్, అశ్విని దత్ ప్రజెంట్ చేశారు ఈ సినిమాని. సో ఆబ్వియస్గా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఖచ్చితంగా మంచి ఫీల్ అయితే కలుగుతూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్లు అంటే ఫైట్ సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఎందుకంటే జనరల్గానే అజయ్ భూపతి సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు కొంత బాగానే ఉంటాయి, నో డౌట్ అందులో. ఇక మోహన్ బాబు వెంకటప్పయ్య నాయుడు క్యారెక్టర్లో మాత్రం అదిరిపోయాడు. బట్ ఆయన క్యారెక్టర్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుండని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే మనం బాగా ఎక్స్పెక్ట్ చేసాం ముందు, మనం టీజర్లో కావచ్చు, లేదంటే పిక్స్ రూపంలో కావచ్చు, ఆయన ఆ విధంగా ఒక గంభీరమైనటువంటి గెటప్లో వెనక బ్యాక్డ్రాప్లో ఉండి ఏదైతే ఉందో కొంత ఇంప్రెసివ్గా అనిపించాడు. బట్ ఆ రోలు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేదనే ఫీలింగ్ అయితే సినిమా చూసేటప్పుడు కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అనుకున్నంత ఆయన రోలు లేదు, అంటే ఉన్న దాంట్లో సూపర్గా ఉంది, బట్ కొంచెం ఎక్స్టెన్షన్ అయితే బాగుండేదే అనే ప్రాస్పెక్ట్ కనిపిస్తుంది. అదిగాక ఆయన సెకండ్ హాఫ్లోనే కనిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ అదంతా సాగిపోతూ ఉంటుంది. లవ్ స్టోరీ అంటే హీరోయిన్ ఫాదర్ను అండ్ ఇతనికి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ కావచ్చు, ఈ మధ్య లవ్ ట్రాక్ ఇది నడుస్తూ ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్ వరకు మోహన్ బాబు కోసం ఎదురు చూడాల్సిందే. మోహన్ బాబు వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆయన లుక్స్ కానీ, ఆ అపిరెన్స్ కానీ, డైలాగ్ అంతా కూడా సూపర్గా ఉంటాయి. బట్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ అనిపిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకి చాలా ప్లస్ అవుద్దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సీన్ కూడా, అంటే చాలా సీన్లు ఎలివేట్ అవ్వడానికి జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సాంగ్స్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా కొన్ని అనవసరంగా పెట్టారేమో, అబ్రప్ట్గా అంటే అనుకోని, అంటే ఈ ప్లేస్లో అవసరం లేదు అనవసరం పెట్టారనే ఫీలింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ కొన్ని పాటలు మాత్రం అద్భుతంగా ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే చూడవచ్చు, యావరేజ్ అట్లా ఆ టైప్లో ఆ కైండ్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫ్యాన్స్ అయితే కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్గా
ఫిల్ అవుతారు, ఫుల్ ఫ్లెజ్డ్గా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.